పర్మిషన్ తీసుకున్నాను. ఎందుకంటే వీళ్ళంతా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు కదా, నేను కూడా ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్నాను కదా, ఒక 2 నిమిషాలు మాట్లాడుతుంది సార్ అని చెప్పి. నేను సిటీవీ ఇన్ కేబుల్లో పనిచేస్తున్నప్పటి నుంచి పనిచేస్తున్న వీడియో జర్నలిస్ట్ మిత్రులు ఇంకా చాలామంది ఫీల్డ్లో ఉన్నారు, చాలామంది కూడా కనబడుతుంటారు. కానీ వీడియో జర్నలిస్టులకు ఇప్పుడు ఫోటో జర్నలిస్టులకి చాలా కాంపిటీషన్ ఉంది. ఆ విజువల్ కాడ వాళ్ళు వీళ్ళు ఏదో రకమైన కొంత వాగ్వాదం జరుగుతూ ఉంటుంది. మేము చూస్తూ ఉంటాం పాపం. ప్రత్యేకంగా కొంతమంది వీడియో జర్నలిస్టులు అయితే అసలు రిపోర్టర్ లేకుండా వాళ్ళే మైక్ బట్టి ఆ ఇంపార్టెంట్ బయట కావాలంటే సబ్జెక్ట్ కూడా వీడియో జర్నలిస్టే చెప్పి మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ఆ వీడియో జర్నలిస్టే తీసుకొచ్చి రిపోర్టర్ ఎక్కడ కూర్చుంటాడో తెలియదు, ఏడుంటాడో తెలియదు, ఆ పని చేస్తాం. ఇవన్నీ కూడా ప్రత్యేకంగా చూస్తుంటాం. మ్యాక్సిమం వీడియో జర్నలిస్టులు ఉన్న దగ్గర చాలా మంది రిపోర్టర్స్ ఆ బయట తీసుకునే కాడ కనబడరు. కాబట్టి వీడియో జర్నలిస్టుల సమస్యలు ఈరోజు ఇంకా రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఎలక్ట్రానిక్ మీడియా యుగం బాగా కాంపిటీషన్ అయిపోయింది. ఈ కాంపిటీషన్లో మన లోగో కనబడాలి ఆ బైక్లో, మీరు ఏం చేస్తున్నారు ఆ మైక్ పెట్టకుండా అనేది రిపోర్టర్స్ను పడతారు. రిపోర్టర్ పోయి ఎక్కడో కూర్చుంటాడు, ఆ రిపోర్టర్ కెమెరామెన్ను కోపడతాడు. ఏం చేస్తారు మీరు లేరు కదా అంటే, అరే వేరే వాళ్ళు కదా, వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని అంటారు. కాబట్టి అట్లా కూడా నాకు కొన్ని సార్లు ఆ లోగోలు పట్టుకునే కాడ ప్రాబ్లం అవుతుంటుంది. కాబట్టి ఈరోజు సరే నాగరాజు కూడా చాలా సమస్యలు చెప్పారు. మన అధ్యక్షుల వారు విరహతాలి గారు కూడా చాలా క్లుప్తంగా మాట్లాడారు. ఇంకా మన హెచ్యూజే నగరాధ్యక్షులు శంకర్ గౌడ్ ఇక్కడ హైదరాబాద్లోనే అందుబాటులో ఉంటాడు, అతను కూడా 2 నిమిషాలు మాట్లాడతాడు. తర్వాత పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా చాలా క్లుప్తంగా మీరు ఏ నమ్మకంతో అయితే ఈరోజు మన యూనియన్లో కలిసి పనిచేస్తామని చెప్పి వచ్చారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మన యూనియన్ పెద్దలతో పాటు నా వంతు సహకారంగా కూడా మీకు అందరికీ నేను శ్రేయభిలాషిగా ఉంటూ నేను అందరికీ సుపరిచితున్నే, ఎవరికి కొత్త కాదు. కాబట్టి నాకు యూనియన్లో కూడా ఒక డిప్యూటీ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు ఇచ్చారు. ఏదో పోస్ట్ తీసుకొని ముత్తుగా కూర్చోవడం అనేది కూడా నాకు మంచిది కాదు, ఇచ్చిన వాళ్ళకు మంచిది కాదు, పని తీసుకునే వాళ్ళకు కూడా మంచిది కాదు. కాబట్టి ఏదున్నా మనందరం అన్నదమ్ముల్లాగా ఇప్పటివరకు ఎట్లా కలిసి రిపోర్టర్లను కానీ, వీడియో జర్నలిస్ట్ కానీ, మన హరన్న ఫోటోగ్రాఫర్ జర్నలిస్ట్ కానీ, ఇంకా మిగతా పెద్దలందరం ఏదైనా కలిసి పనిచేస్తున్నామో ఈ సంవత్సరంలో కూడా అందరం కూడా కలిసిమెలిసిగా పనిచేసి మనకున్న సమస్యలని మనకున్న పరిధిలో గవర్నమెంట్ ఇచ్చే సంక్షేమ కార్యక్రమాల్లో కానీ, ఇతర మీడియా అకాడమీ తరఫున వచ్చే సంక్షేమ కార్యక్రమాల్లో కానీ మనకున్న అవకాశాలను వినియోగించుకొని సద్వినియోగం చేసుకొని ఆ దిశగా అందరం ముందుకు పోదామని తెలియజేస్తూ మీకు అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మన అందరి మార్గదర్శి పెద్దలు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా మనందరి నాయకులు టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు విరహతాలి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, సభ అధ్యక్షులు, అదేవిధంగా ఈనాటి వీడియో జర్నలిస్టుల ఆత్మీయ సమావేశానికి ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహిస్తున్న అన్న ప్రవీణ్ భాయ్ గారికి, నాగరాజ్ గారికి, హరీష్ గారికి, ఇంకా నాతోటి ముందున్న వీడియో జర్నలిస్టులందరికీ కూడా ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా టీయూడబ్ల్యూజేతో పాటు హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ కూడా మీ అందరికీ అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ, మనం ఇటీవల కాలంలో చూస్తున్నాం జర్నలిస్టులపైనే దాడులు జరుగుతున్నాయి, అవే హైలైట్ అవుతున్నాయి. కానీ దాని వెనకాల కెమెరామెన్ల పైన కూడా దాడులు జరుగుతున్నాయి, అవేవి బయటికి రావట్లేవు. కెమెరాలు డ్యామేజ్ అవుతున్నాయి, ఆర్గనైజేషన్లో కూడా ఒత్తిడిలు ఎక్కువ అవుతున్నాయి, హెచ్ఓడీలతో ఇబ్బందులు అవుతున్నాయి. అదేవిధంగా హెల్త్ సమస్యలు కావచ్చు, అక్రెడిటేషన్ల సమస్యలు కావచ్చు, ఇవన్నీ ఖచ్చితంగా మన రాష్ట్ర అధ్యక్షులు విరహతాలి గారి నాయకత్వంలో మీ అందరికీ పరిష్కారం అయ్యేందుకు మన మీడియా అకాడమీ చైర్మన్ గారు కూడా కృషి చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన నాగరాజు గారికి, హరీష్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ముందుగా అందరికీ శుభాకాంక్షలు. మేము 1995లో ఇదే వేదిక మీద శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో మా తెలంగాణ అప్పుడు ఏపీ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఏర్పడింది. కాబట్టి మాకు అంతా మంచి జరిగింది. కాబట్టి మీకు కూడా ఆ విధంగా మీరు పెద్ద సంఖ్యలో ఉన్నారు కాబట్టి ఇంకా బాగా జరుగుతుందని చెప్పేసి ముందుగా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంతకు రాములన్న చెప్పిండు ఫోటోగ్రాఫర్లకు వీడియోగ్రాఫర్లకు గొడవ అయితే అని చెప్పేసి తలగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. అయినా పోలీస్ కేసులు పెట్టుకోకుండా కాంప్రమైజ్ అయిపోయిన గొప్ప వ్యక్తులు వీడియోగ్రాఫర్లు. ఆ ఫోటోగ్రాఫరే ఒక సందర్భంలో కొట్టిండు, ఇంకోసారి పోలీస్ కేసు అయింది, అది జైలు కూడా పోయిండు ఫోటోగ్రాఫర్.
అది మేనేజ్మెంట్ బయటకు చెప్పని చెప్పన్నారు. కానీ చాలా చోట్ల చాలా సార్లు మాత్రం వీడియోగ్రాఫర్ మాత్రం గతంలో కంటే ఇప్పుడు చాలా ఓకే అండర్స్టాండింగ్ గా చేసుకుందాం అనే దాంట్లో మాత్రం ఉన్నారు. ఎందుకంటే ఫోటోగ్రాఫర్ల స్ట్రెంత్ ఎక్కువ, ఇప్పుడు వీడియోగ్రాఫర్ల స్ట్రెంత్ ఎక్కువ కాబట్టి ఫోటోగ్రాఫర్లు తక్కువ వస్తున్నారు. ఒక ప్రోగ్రామ్ కూడా వస్తున్నారు కానీ కలిసి పని చేసుకుని వస్తున్నారు. ముందుగా ఈ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారికి, తర్వాత విరాట్ అన్నకు, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నాగరాజ్కు, హరీష్కు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరందరూ కూడా ఇప్పుడు క్లాసెస్ అని చెప్పారు, ఫోటోగ్రాఫర్స్ కూడా క్లాసెస్ కావాలని చెప్పి వేరుకుంటున్నాం. ఎందుకంటే చాలా సార్లు మేము ఐఎన్పిఆర్ లో మీటింగ్ అయినప్పుడు వాళ్ళు ఐఎన్పిఆర్ ఆఫీసర్స్ కావచ్చు, వాళ్ళు ఫోటోగ్రాఫర్స్ ని కెమెరామెన్స్ ని చాలా చిన్నగా చూస్తున్నారు. అంటే వాళ్ళు మనకేమో అక్కడ బయట రావాలని ఉంటుంది, వాయిస్ రావాలని ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. మనం కనబడుతున్నాం, వెనక కూర్చున్న రిపోర్టర్ ఏం కనబడు, మనం ముఖ్యంగా మనమే హైలైట్ అవుతున్నాం. దాంతో ఏ ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు వేస్ట్ అని చెప్పేసి గాడికి వస్తారు. అట్లాంటి మనం ముందు నాయిస్ చేయకుండా, పని చేసుకున్నా కూడా నాయిస్ చేయకుండా అట్లా ముందుకు పోవాలని చెప్పేసి మీ అందరి తరఫున మీ అందరికీ కోరుతున్నాను. అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో, విరాతన్న గారి నాయకత్వంలో ఈ సంఘం ముందుకు పోవాలని చెప్పేసి హరీష్ కు, నాగరాజ్ కు ముందుగా శుభాకాంక్షలు. మీ మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. వేదిక మీద మన జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు అందరినీ, అన్ని అనుబంధ సంస్థల్ని ఉత్సాహపూరితంగా ముందుకు నడుపుతూ అందరికీ అండగా, ముఖ్యంగా మాకు చిన్న పత్రికలు కూడా అండగా ఉంటున్నాను. విరాతలి గారికి, అలాగే వేదిక మీద మిగతా పెద్దలు, ముఖ్యంగా నాగరాజుతో నాకు చాలా అనుబంధం ఉంది. ఇప్పుడు కాదు, మేమందరం వేరే సంఘాలు కూడా కలిసి పనిచేసాము. చాలా సరైన నిర్ణయం తీసుకున్నారు నాగరాజు. మీరు వీడియోగ్రాఫర్లు మంచి నిర్ణయం తీసుకున్నారు. మంచి యూనియన్ జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో ఎక్కడికి వెళ్ళినా కార్యాలయాలు ఉన్నాయి. ప్రతిరోజు కార్యకలాపాలు జరుగుతుంటాయి. జర్నలిస్ట్ సంక్షేమమే. నేను శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు కాదు, దాదాపు 85 నుంచి చూస్తున్నాను. నేను ఆంధ్రప్రభులు విలేకరుగా పనిచేసినప్పటి నుంచి చూస్తున్నా. ఎప్పుడు జర్నలిస్టులు అనుభవిస్తున్న ప్రతి సంక్షేమ కార్యక్రమం, మీరు బస్ పాస్ అనుకోండి, అక్రిడేషన్ అనుకోండి, ఇంకా వచ్చిన అనేక కార్యక్రమాలు అన్ని కూడా శ్రీనివాస్ రెడ్డి గారి పర్యవేక్షణలో, ఆయన ఆలోచనతో వచ్చినాయి. మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన ఆత్మీయులు, మనందరి మార్గదర్శకులు పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే మన టీయూడబ్ల్యూజీ రాష్ట్ర అధ్యక్షులు విరాతన్న గారికి, మిగతా వేదిక పైన ఉన్న మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, కొద్దిగా ఆలస్యమైన ఈరోజు సుదీర్ఘ చరిత్ర ఉన్న టీయూడబ్ల్యూజీతో కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఎందుకంటే మొదటి నుండి జర్నలిస్టుల సంక్షేమం కోసం రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా జర్నలిస్టుల హక్కుల కోసం పోరాడిందో టీయూడబ్ల్యూజే, అప్పటి ఆ ఏపీడబ్ల్యూజే అందరికీ, రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులందరికీ తెలుసు. కాబట్టి ఇప్పటికైనా మనం అందరము కలిసిమెలిసి ఈ జర్నలిస్టుల హక్కుల కోసం పోరాడని చెప్పేసి మీరు మాతో కలిసి వచ్చినందుకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ. మా అందరి గురువు శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి, విరాతన నాయకత్వంలో పనిచేయడానికి మీరు ముందుకు వచ్చినందుకు, మీ సంక్షేమం కోసం విరాతన నాయకత్వంలో అందరం ఖచ్చితంగా పనిచేద్దాం. విరాతన నాయకత్వంలో రాష్ట్రంలో యూనియన్ ఎక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా తక్షణం స్పందిస్తాడు. మీకు ఆరోగ్య సమస్య ఉందని ఒక ఫోన్ చేస్తే ఖచ్చితంగా 10 నిమిషాల్లో మీకు దానికి సంబంధించి కావాల్సిన ఏర్పాట్లు మొత్తం ఖచ్చితంగా చేసి అండగా ఉండే వ్యక్తి విరాతన. అలాంటి సంఘంలో పనిచేయడానికి మీరు అందరూ ముందుకు వచ్చినందుకు అభినందనీయం. ధన్యవాదాలు. ఎందుకంటే ఆ రోజుల్లో మేము తెలంగాణ ఎంక్యాబ్ అని మనం కెమెరామెన్ అసోసియేషన్ పెట్టాము. హైదరాబాద్లో అప్పుడు 96లో ఉంటాం, 2001లో పెట్టాము. దాని తర్వాత ఉద్యమాలు తీవ్రంగా వచ్చినప్పుడు ఏదో ఒకటి చేయాలా, కెమెరామెన్లు కూడా మనం ఏదో పాత్ర చేయాలని అప్పట్లో నేను తెలంగాణ వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ పెట్టాను. నేను ఇవాళ ఎందుకు సంతోషిస్తున్నా అంటే, అప్పుడు పెట్టినప్పుడు 10 మంది లేరు, నాకు భయపడ్డారు రానికి. ఇవాళ 750 మంది వచ్చి నాకు ఇది చూసే నాకు చాలా ఆనందం ఉంది. అప్పుడు నేను చిన్న మొక్క అయినా చాలా మందిని తిట్టిరు, ఏం చేస్తున్నావు అన్న, ఇది అవసరమా, మనకి మేనేజ్మెంట్లతో చాలా ఒత్తిడి నాకు కూడా వచ్చింది అప్పట్లో. కానీ ఉద్యమం మీద ప్రేమతో
నేను అప్పుడు ఒక స్టెప్ వేసిన, అప్పుడు పాపం చనిపోయిన ప్రకాష్ నాకు బాగా సపోర్ట్ చేసిండు. తిరుపతి చాలా మంది ఉన్నారు, ఇప్పుడు చాలా సీనియర్లు, అప్పుడు రోషన్, చాలా మంది, కొందరు పేర్లు మర్చిపోతే ఏమనుకోకుండా చాలా గ్యాప్ వచ్చింది నాకు కూడా. కాకపోతే ఇక సంతోషం ఏంటంటే ఆ రోజు నేను పెట్టింది ఈ రోజు ఇంత పెద్దగా అయితే నేను అనుకోలేదు. దయచేసి మీరు కూడా మా యొక్క ఏదైతే అసోసియేషన్ ఉందో మీరు మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయాలి వీళ్ళకి. ఎందుకంటే నేను చాలా గ్యాప్ వచ్చేసింది, నాకు 7-8 years గ్యాప్ వచ్చేసింది మీడియాకి. అయినా సరే నేను 24 hours నేను నాగరాజ్ నాతో మాట్లాడుతుంటాడు, ఏం చేయాలి ఎట్లా చేయాలి అంటుంటే నాతో నేను సాయం చేస్తూనే ఉన్నా. కెమెరామెన్లకు ఏమైనా ఆర్థికంగా ఎంతైనా నాతో పాటు నేను చేసుకుంటూ ముందుకు వచ్చాను. ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకి, నాగరాజ్ గారికి, అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అధ్యక్షులు గిరహతల్లి గారు, డిప్యూటీ జనరల్ సెక్రటరీ రాములు గారు, జర్నలిస్టుల్లో ఉన్న వివిధ సెక్షన్లకు నాయకత్వం వేస్తున్న మిత్రులందరికీ, వేదిక మీద ఉన్న మిత్రులందరికీ, మీ అందరికీ నమస్కారాలు. నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు రానున్న సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఈ సెక్షనల్ సంఘాలకి వ్యతిరేకులు జర్నలిస్ట్ ఒక్కరే, వర్కింగ్ జర్నలిస్ట్. ఈ వర్కింగ్ జర్నలిస్ట్ కింద ఎడిటర్ మొదలు కింద ప్రూఫ్ రీడర్ వరకు మధ్యన పనిచేసేటటువంటి డెస్క్లో పనిచేసేటువంటి సబ్ ఎడిటర్స్, బయట లెగ్ వర్క్ చేసేటటువంటి రిపోర్టర్స్, ఫోటోగ్రాఫర్స్. ఒకటి చట్టం, వర్కింగ్ జర్నలిస్ట్ అంటే వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్, వర్కింగ్ జర్నలిస్ట్ అంటే అందరూ వస్తాయి. దీంట్లో సెక్షన్స్ ఉన్నాయి. ఎడిటర్ విల్ హెడ్ ది ఆర్గనైజేషన్. న్యూస్ పేపర్ ఇండస్ట్రీలో 3 వర్గాలు ఉంటాయి. ఒకటి ఎడిటోరియల్, 2 అడ్మినిస్ట్రేషన్, 3 ప్రింటింగ్. ఈ 3 వర్గాలలో ఎడిటోరియల్ వింగ్ అంటే ఆల్ జర్నలిస్ట్ విల్ కమ్ అండర్ ది వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్. That includes editor, sub-editor, news editor, principal correspondent, chief of the bureau, chief. ఆ తర్వాత ప్రూఫ్ రీడర్, ఫోటోగ్రాఫర్, కార్టూనిస్ట్, లైబ్రరీని కూడా జర్నలిస్ట్ యాక్ట్ కిందకి వస్తారు, న్యూస్ పేపర్ని పనిచేసేటటువంటి. కానీ దురదృష్టం ఏమిటంటే గత 10-15 సంవత్సరాలుగా ఈ ఎలక్ట్రానిక్ మీడియా ఆవిర్భావం తర్వాత వీరు చేసే పని వర్కింగ్ జర్నలిస్టుల పనే కాబట్టి ప్రింట్ మీడియాలో పనిచేసే వర్కింగ్ జర్నలిస్టుల మాదిరిగానే ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ కూడా వర్క్ చేస్తారు. కాబట్టి ఐదర్ మేక్ ఇట్ వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ ప్రొవైడింగ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆల్సో, దాంట్లో ఎలక్ట్రానిక్ మీడియాని కూడా చేర్చాలని చెప్పుకోవాలి. లేదా
డిఫరెంట్ చట్టాన్నన్నా తీసుకురావాలని కోరుతూ వస్తున్నాం. వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ 1955లో పార్లమెంట్ ఆమోదించింది. ఆ పార్లమెంటు ఆమోదించటానికి జస్టిస్ రాజ్యాధ్యక్ష అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జి నాయకత్వాన అనేక మంది ప్రముఖులతో సభ్యులుగా ఫస్ట్ ప్రెస్ కమిషన్ ఏర్పాటు చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1950s 52. ఆ ఫస్ట్ ప్రెస్ కమిషన్ స్వతంత్రం రాకముందు మీడియా అంటే ప్రెస్సే కదా, న్యూస్ పేపర్సే ఉండేది. ప్రెస్ రోల్ మారిపోతుంది. స్వతంత్రం రాకముందు స్వతంత్రం కొరకు పోరాడారు, మీడియా స్వతంత్రం కొరకు పోరాడింది. మీడియా స్వతంత్ర పోరాటాలను ఉత్సాహపరిచే రీతిలో, ప్రజలను ఉత్సాహపరిచే రీతిలో వార్తలు, వ్యాసాలు, కథనాలు రాసింది. స్వతంత్రం వచ్చింది కాబట్టి 47 తర్వాత రోల్ ఆఫ్ ది మీడియా, రోల్ ఆఫ్ ది ప్రెస్ హెస్ బీన్ చేంజింగ్. మన దేశము అభివృద్ధి, రాజకీయాలు, ప్రజల భావాలను రిఫ్లెక్ట్ చేయాలి కాబట్టి దీనికి ప్రత్యేక చట్టం కావాలని చెప్పి అనేక మంది పెద్దలు కోరారు. అందులో జాకీర్ హుస్సేన్ సభ్యుడిగా ఉన్నాడు. మన రాజ్యాంగం రూపొందించటంలో కీలకంగా పనిచేసినటువంటి అంబేద్కర్ ఈజ్ లీడర్. దాంట్లో పనిచేసిన రావు గారు మెంబర్గా ఉన్నారు. దీంట్లో మన చాలామంది ఆ తర్వాత దే బికేమ్ ది పాలిటీషియన్స్, ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా. దీంట్లో ఈ కమిటీలో ఉన్నవాళ్ళు. మన తరఫున వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఒకటే. ఆ రోజు మీరు ఎప్పుడన్నా జూబ్లీ హిల్స్ వైపు ఖచ్చితంగా వెళ్ళి ఉంటారు. జర్నలిస్ట్ కాలనీ, జూబ్లీస్ జర్నలిస్ట్ కాలనీ, ఏ కాలనీ దగ్గర ఒక విగ్రహం పెట్టాము. ఆ ఏ కాలనీ పేరు చలపతిరావు నగర్. జూబ్లీ హిల్స్ ఏ కాలనీ, బి కాలనీకి పేరు పెట్టలేదు. మొత్తం కాలనీకే చలపతిరావు నగర్ అని పెట్టి రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో అక్కడ ఆ చలపతిరావు గారి విగ్రహం పెట్టుకున్నాం. ఆయన వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమానికి భారతదేశంలో పితామహుడు. వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్కి తో పాటు జవహర్లాల్ నెహ్రూ స్థాపించినటువంటి నేషనల్ హెరాల్డ్ అనే పత్రికకి 33 సంవత్సరాల పాటు సంపాదకులుగా ఉన్నారు.